ముందుగా మనం గ్రేట్ దర్శనం గురించి చెప్పుకుందామని స్టార్ట్ చేసిన సబ్జెక్టు బాబా యొక్క ఈ భౌతిక నిర్యాణం గురించి తెలుసుకునే దాకా వచ్చాం. అంటే ప్రభువు చెప్తాడు, నేను భౌతికంగా మీ నుంచి దూరమైన ప్రేమికుల హృదయాలలో కొలువై ఉండడానికి వెళుతున్నాను అని. ఆ లాస్ట్ డేస్ లో బాబా ఎంత ఇబ్బంది పడ్డారు. అయినా మానవ కళ్యాణం కోసం, మానవ శ్రేయస్సు కోసం ఎలాంటి ప్రణాళికలు వేశారు, ఎంత బాధను అనుభవించారు. ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఈ గ్రేట్ దర్శనానికి ముందు జరిగిన, అంటే ఈ గ్రేట్ దర్శనం ఇవ్వడం కోసం, గురుప్రసాద్‌లో బాబా దర్శనం ఇవ్వడం కోసం, అది 1968లోనే బాబా ప్రణాళిక వేసేసుకుంటారు. దాని గురించి చదువుకుంటూ ఇప్పుడు 69 జనవరి 29లోకొచ్చామండి. అంటే గ్రేట్ దర్శనం విశేషాలతో పాటు ఈ 1969లో జరిగిన అంటే విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాం. హ్మ్. మన గుండెలన్నీ కూడా బాధాతప్త హృదయాలతో బరువెక్కుతూనే ఉన్నాయి. కానీ అంటే ప్రభు యొక్క కార్య విధానం ఎలా ఉంటుంది అన్నది మనకి ఎప్పుడు చదివినా కూడా అబ్బురపరుస్తూ ఉంటుంది. అంటే తన ఆరోగ్యం, తన శారీరక బాధలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ప్రేమికుల కోసం భగవంతుడు ఎలాగా సఫరింగ్‌ని తేలికగా తీసుకొని ప్రేమికులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. ప్రేమికులకే కాదు, యావత్ మానవాళి కోసం. ఒక అద్భుతమైన సంఘటనలన్నీ మనం ప్రతిరోజు అంటే ప్రతి బుధవారం డేట్ వైస్‌గా మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు ఎక్కడున్నామంటే 1969 జనవరి 28దో తారీఖు దాకా చదువుకున్నాం. అప్పుడేంటంటే ఏం జరుగుతుంది అంటే జనవరి 28న బాబాకి బాగా ఏడుపు నొప్పులొస్తాయి. అందరూ కంగారు పడతారు. తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకుంది, బావుంది అంటారు బాబా. ఇక జనవరి 29వ తేదీ ఉదయం 8:15 ఒక టెలిగ్రామ్ పట్టుకుని మాణిక్ అనే అతను మెహ్రాజాద్‌కొచ్చేసరికి బాబా సరదా అయిన మూడ్‌లో ఉన్నారు. బాబా మాణిక్‌ని చూస్తూ ఇలా అంటారు, "మాణిక్, మొత్తం విశ్వభారమంతా నా పైన ఉన్నందున నేను విపరీతంగా బాధపడుతున్నాను. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఎరిచ్చి నీకేమైనా చెప్పాడా?" అని అడిగారు బాబా. సమాధానంగా మాణిక్ బాబాతో ఇలా వేడుకున్నాడు, "బాబా, ఇదంతా మీరు ఆడే ఆట. ఇది మీరు ఆడే ఆటే. మీరు ఈ విశ్వాన్ని సృష్టించారు. కనుకనే మీరు చెప్పే ఈ భరించలేని భారం అంతా మీ మీద ఉంది" అన్నాడు మాణిక్. సమా అంటే అతని సమాధానానికి బాబా చాలా సంతోషిస్తూ మండలి వైపు చూస్తూ అన్నారట, 40 ఏళ్లలో వీరంతా అర్థం చేసుకోలేనిది నీవు ఒక్క నిమిషంలో అర్థం చేసుకున్నావు అని సౌజ్ఞ చేశారు బాబా. బాబా స్థానిక బాబా కేంద్రం, దాని కార్యకలాపాల గురించి మాణిక్యని అడిగి తెలుసుకున్నారు. ఆపై బాబా ఇలా వ్యాఖ్యానించారు, నేను ఏం చెప్పానో అది నిజం అవుతుంది. అహ్మద్ నగర్ కేంద్రం ఏదో ఒక రోజు ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రం అవుతుంది. నీవు కష్టపడి పని చేయవలసి ఉంటుంది. మరియు నీవు చాలా బిజీగా కూడా ఉంటావు అన్నారు బాబా మాణిక్యవేం తిరిగి. తర్వాత ఆ రోజున బాబా మామూలుగానే అల్పాహారం భోజనం చేశారు. ఆ తర్వాత బాబాకి పెద్ద పెద్ద ఈడ్పు నొప్పులు, కుదుపులు వచ్చాయి. కేవలం 2, 3 చిన్న కుదుపుల తర్వాత మళ్ళీ బాబాకంతా సర్దుకుంది. బాబా అన్నారు, "నేను నా పనిని త్వరగా పూర్తి చేయడానికి నా కండరాల బాధను తీవ్రతరం చేస్తున్నాను" అన్నారు. ఆ రోజు బొంబాయిలో ఉన్న డాక్టర్ గిండేకి ఫోన్ చేసి వీలైనంత త్వరగా ఒకసారి అహ్మద్ నగర్‌కు వచ్చి వెళ్ళాలని చెప్పమని ఆది సీనియర్‌కి బాబా సూచించారు. డాక్టర్ గిండే ఫిబ్రవరిలో వచ్చి సరోష్ ఇంట్లో 4, 5 రోజులు ఉండడానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. కానీ ఇంకా ముందు రమ్మని బాబా కబురు చేస్తున్నారు. కానీ ఆల్రెడీ బాబా గిండే ఫిబ్రవరిలో వస్తానని, అప్పుడు 4 రోజులు ఉంటానని కూడా చెప్పాట. అతడు ప్రతిరోజు మెహరాజాద్ వచ్చి ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు బాబాకు వచ్చే ఈడ్పు నొప్పుల కుదుపులను గమనిస్తాడు. అయితే ఇప్పుడు అంటే జనవరి 31వ తేదీ మధ్యాహ్నం వస్తానని చెప్పాడు. బాబా ముందు రమ్మంటున్నారు కదా! గిండే ఏమని చెప్తున్నాడంటే ఫిబ్రవరిలో వస్తానన్నాడు. కానీ అస్తమాటికి బాబా యొక్క ఈ ఈడ్పు నొప్పులు, ఈ బాధలు ఎక్కువైపోయాయి కనుక, అయితే ఇంక వచ్చేసి జనవరి 31 నుండి వచ్చి ఉండిపోతాను. రోజూ గమనిస్తాను ఈడ్పు నొప్పులు అన్నట.
ఎవరికీ తెలియనిది, మండలికి కూడా తెలియని విషయం ఏమిటంటే, డాక్టర్ గిండే మెహ్రాజాద్‌కి చాలా సార్లొచ్చాడు. 1968 డిసెంబర్‌లో, 1969 జనవరి నెల ఆరంభంలో వస్తూనే ఉన్నాడు. అయితే తాను రావడానికి బాబా అనుమతి లేని కారణంగా దాదాపు మెహ్రాజాద్ వరకు వచ్చి కూడా డ్రైవర్‌ని కారు మళ్లించమని తిరిగి బొంబాయికి వెళ్ళిపోయేవాడు. అంటే మరి బాబా విధేయతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా! అందుకని వచ్చి చూడాలని అనిపించేది. మెహ్రాజాద్ వరకు వచ్చేవాట. కానీ తిరిగి వెనక్కెళ్ళిపోయేవాడు. ప్రీతమ బాబా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మెరుగయ్యే సూచనలు లేవు. నిన్న మేమంతా భయపడ్డాం. కానీ ఆయన భగవంతుడు. ఆయన ఆరోగ్యం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయనకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారంతే అని చిన్న నోట్ రాసుకున్నాట బావు తన కుటుంబానికి రాశాట. కొన్ని నెలలుగా మెహర్నాథ్, షీలాల భవిష్యత్తు గురించి సందేశాలు నడుస్తున్నాయి. ఇటువంటి క్లిష్టమైన స్థితిలో కూడా బాబా తన ప్రేమికుల జీవన గతులను గురించి ఆలోచిస్తూ ఉండేవారు. బాబా జనవరి 30వ తేదీన మధ్యాహ్నం బావు పిల్లల భవిష్యత్తు గురించి తన నిర్ణయాన్ని బావుకి చెప్పి వ్రాయించారు. షీల ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించి ఆయుర్వేద డాక్టర్. మెహన్నాద్ పెద్దవాడే. కాలేజీలో ప్రవేశించే సైన్సులో పట్టభద్రుడు కావాలని బాబా చెప్పారు. మెహనాద్ చివరికి న్యాయశాస్త్ర పట్టా తీసుకుని న్యాయవాదయ్యాడు. బాబా అన్నారు, డాక్టర్ అవడం ద్వారా షీలా నాకు సేవ చేస్తుంది. నేను ఎల్లప్పుడూ ఆమెతో ఉంటాను అన్నారు. వారి చదువులకు మరియు మంచి చెడ్డల కొరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని బావుకి హామీ ఇచ్చారు బాబా. బాబా చాలా నెలలుగా బావుచే గజల్స్ రాయించడానికి కొన్ని పంక్తులు డిక్టేట్ చేస్తూ వస్తున్నారు. ఇక జనవరి 29వ తేదీ సాయంత్రం బాబా హిందీలో ఒక పంక్తిని డిక్టేట్ చేశారు. దీనిలోని అంశాన్ని ఉపయోగించి బావు గజల్ రచించాలి. అదేంటంటే, నీవే నా నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నేను జీవించి ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? ఇది బాబా ఇచ్చిన పంక్తి. నీవే నా నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నేను జీవించి ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? ఈ పంక్తి యొక్క భావం గ్రహించిన బావు ఆశ్చర్యపోయాడు. కానీ త్వరలోనే అతడు అర్థం చేసుకున్నాడు. కవితా శైలిలో బాబా బావుకి ఇచ్చిన ఈ చివరి పంక్తి ఇదే. మండలి వారి మనస్సులు, హృదయాలు పూర్తిగా బాబాపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ ఆయన యొక్క సర్వోన్నత ఇచ్చ ముందు అందరూ నిస్సహాయంగా ఉండిపోయారు. జనవరి 29వ తేదీ రాత్రి 9 గంటలకు అత్యంత బాధాకరమైన ఈడ్పు నొప్పులు, కుదుపులు ఆగకుండా బాబాని హింసించాయి. గోహెర్, ఎరిచ్చులు ఆహ్, గోహెర్ ఎరిచ్చుల కొరకు కబురు పంపించారు. ఎరిచ్చే బాబాను గట్టిగా అదిమి పట్టుకున్నారు. బాబా ప్రతి కుదుపు నాకు ఒక కరెంట్ షాక్ లాగా అనిపిస్తుంది అని సౌజ్ఞ చేశారు. బాబా శరీరం రాయిలా గట్టిగా అయిపోయింది. కుదుపులు ఆయన శరీరాన్ని మంచం మీద పైకి ఎత్తి పడేస్తున్నాయి. ఇలా ఒక గంట సేపు కొనసాగింది. ఆ తర్వాత అవి ఆగిపోయాయి. కుదుపులు తగ్గిపోగానే గదిలో వాతావరణం మొత్తం మారిపోయింది. బాబా శరీరం ఒక పువ్వులా మృదువుగా మరియు కోమలంగా మారిపోగా అసలేమీ జరగనట్లుగా బాబా సంభాషించడం మొదలుపెట్టారు. బాబా ఎరిచ్చిని అతని బంధువులైన అహ్మద్ నగర్లోని సాదా కుటుంబం గురించి, దమనియా కుటుంబం గురించి, అతని తల్లి గైమాయి, సోదరి మను, పూణేలో ఉంటున్న సోదరు మేర్వాన్ల గురించి అడిగారు. బాబా పుట్టినరోజుకు ఒక నెల ఉండటానికి గాను ప్రతి సంవత్సరం మెహ్రాబాద్కు వచ్చే మేర్వాను ఎప్పుడొస్తాడు అని అడిగారు బాబా. ఎరిచ్ అన్నాడు, ఈ ఏడాది పూణేలో దర్శన కార్యక్రమం కారణంగా అతడు ఏర్పాట్లలో సహాయం చేయడానికి ఆ సమయంలో ఉద్యోగంలో సెలవు తీసుకోవలసి ఉంటుంది బాబా. కాబట్టి అతడు ఫిబ్రవరిలో ఇక్కడికి రావాలని ప్లాన్ చేయలేదు అన్నాడు. ఇది బాబా అందరినీ అడుగుతున్నారు. అలాగే ఈ మేర్వాన్ కూడా అడిగితే చెప్తున్నాడు. ఎందుకంటే మార్చి, ఏప్రిల్‌లో గ్రేట్ దర్శనం ఉంది కదా! ఆ ఏర్పాట్లు చెయ్యాలి అంటే మరి ఫిబ్రవరిలో వస్తే మళ్ళీ సెలవులివ్వరు కనుక ఫిబ్రవరి బర్త్‌డేకి రాలేకపోవచ్చు అన్నట్ట. లేదు, అతడు ఫిబ్రవరిలో రావలసిందే అన్నారు బాబా.
పూణే నుండి డాక్టర్ గ్రాంట్ జనవరి 30వ తేదీన అహ్మద్‌నగర్‌లోని ఒక హాస్పిటల్‌కు రావాల్సి ఉంది. కాబట్టి బాబా ఇచ్చ ప్రకారం మెహర్జీ ఉదయం 8 గంటలకే అతనిని మొదట మెహరాజాదికి తీసుకొచ్చాడు. బాబా ఉన్నంతసేపు బాబా ఆరోగ్యం సారీ డాక్టర్ ఉన్నంతసేపు బాబా ఆరోగ్యం మామూలుగానే ఉంది. అతనితో సరదాగా మాట్లాడారు. గ్రాంట్ తాను ఒక కొత్త ఫౌండేషన్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టు చెబుతూ అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చెప్పలేనన్నాడు. ఫౌండేషన్ స్థాపించడంలో ముందుకు సాగమని బాబా అతన్ని ప్రోత్సహించారు. డాక్టర్ గ్రాంట్‌తో పాటు వచ్చిన నర్సు కూడా బాబాతో వ్యక్తిగత ఆర్థిక సమస్యల గురించి చర్చించింది. బాబా ప్రజల నిత్య జీవిత రోజువారీ విషయాల పట్ల కరుణను మరియు శ్రద్ధను వ్యక్తం చేశారు. అంత బాధలో ఉన్నా కూడా మామూలుగా మానవుడు అంటే దైవీ మానవుడు కనుక అలా ఉండగలిగారాయన. ఆ బాధలని పక్కన పెట్టేసి ఆహ్, ఎవరికి ఏ బాధలున్నా కూడా వాటి గురించి కుశలం అడగడం తండ్రి చేసే చర్యది. ఒక అద్భుతమైన చర్య. ఈ ఫౌండేషన్ గురించి చెప్తే దానికి ముందుకెళ్ళమని చెప్పారు. కేవలం డాక్టర్‌కి అసిస్టెంట్‌గా వచ్చిన నర్స్ కూడా ఈ ఆర్థిక సమస్యల గురించి చెప్పింట. చెప్తే ఏం పర్వాలేదు అన్నీ సర్దుకుంటాయని చెప్పడం. బాబా సరిగ్గా ఆహారం తీసుకోవటం లేదు. బాబా ఆరోగ్యం మెరుగవుతూ ఉందని భావించి మరింత ప్రోటీన్ తీసుకోమని బాబాకు డాక్టర్ గ్రాంట్ సలహా ఇచ్చాడు. బాబా తన హాస్య ధోరణిలో గ్రాంట్‌తో ఇలా అన్నారు. మొదట్లో మీరు నన్ను ప్రోటీన్ ఉన్న ఆహారం తక్కువ తీసుకోమన్నారు. ఇప్పుడు మీరే మరింత ప్రోటీన్ తీసుకోమని చెబుతున్నారు అన్నారు బాబా సౌజ్ఞతో. దానికి గ్రాంట్ బదిలిస్తూ మీరు ఏమీ తినడం లేదు కాబట్టి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని మీరు తీసుకోవాలి బాబా అన్నాడు గ్రాంట్. నీవు మాంసం చేపలు తింటావా అడిగారు బాబా. గ్రాంట్ తాను రోజుకు ఒకసారి మాత్రమే భుజిస్తానని తాను మాంసాహారం తీసుకుంటానని బదులిచ్చాడు. బాబాను పరీక్షించిన తర్వాత డాక్టర్ గ్రాంట్ ఇలా తేల్చి చెప్పాడు. నాకేమీ అర్థం కావటం లేదు. మరికొన్ని పరీక్షలు జరిగే వరకు నేనేమీ చెప్పలేను. పరీక్షలు చేయిస్తే రోగ నిర్ధారణ జరుగుతుంది. బాబా పూణే వస్తేనే ఆ పరీక్షలు జరపగలం. బాబాకు వస్తున్న ఈడ్పు నొప్పులు కుదుపులకు కారణం కనుగొనాలంటే రకరకాల పరీక్షలు చెయ్యాలి అన్నాడు గ్రాంట్. దానికి బాబా సమాధానంగా నా సమయం ఆసన్నమైంది అన్నారు. డాక్టర్ వెళ్ళిపోయాడు. షాకులు మళ్ళీ బాబా శరీరంపై దాడి చేశాయి. ఎరిచి, పెండు, ఫ్రాన్సిస్ మరియు బావులు బాబా గదిలోనే ఉన్నారు. బాబా కాళ్లను చేతులను గట్టిగా పట్టుకున్నారు. గోహెరు ఎలాంటి చికిత్స చెయ్యాలో తెలియక అర్థం కాక పూర్తిగా అయోమయంలో మునిగిపోయి ఉంది. బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఇది నా శిలువ వేత. క్రీస్తు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. కాని నేను ప్రతి క్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు బాబా సౌజ్ఞలతో. ఇదే విషయాన్ని బాబా అనేకసార్లు చెబుతూనే ఉన్నారు. బాబాను పరీక్షించడానికి డాంకిన్ ఆయన గదికి వచ్చినప్పుడు ఆయన మరలా చెప్పారు. ఇది నా సిలువ వేత. క్రీస్తు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. కాని నేను ప్రతి క్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు బాబా. డాంకిన్‌తో ఇదంతా నేను ఇంతకాలం నుండి అనుభవిస్తుందంతా పదాలకు పదమైన ఆ ఒక్క పదం కొరకే చేసే సన్నాహాలే అన్నారు బాబా. చమత్కారంతో కూడిన చిరునవ్వుతో బాబా మళ్ళీ ఇలా అన్నారు. నేను చెప్పింది ఊహించు అంతే అన్నారు డాంకిన్‌తో. బాబా చేతివేళ్ల కదలిక ఈడ్పు నొప్పులతో కూడిన కుదుపుని కలిగిస్తూ ఉంది. ఆయన హావభావాలు చదవడం కష్టమైపోతోంది. ఒక గంట తర్వాత కుదుపులు తగ్గాయి. మళ్ళీ బాబా మామూలు స్థితికి వచ్చినట్లు కనిపించారు. ఆహ్, తర్వాత ఈ జీసస్ సముద్రం మీద నడుస్తున్నట్లు, ఇట్లా ప్రభువు నన్ను రక్షించు, లేదంటే నేను నశించిపోతాను. ఇలా బాబా ఎరిచికి సౌజ్ఞలతో పీటర్ గురించి చెప్తున్నారట. సౌజ్ఞలతోనే. ఆ ఈడ్పు నొప్పులొస్తున్నా కూడా బాబా తను చెప్పడం ఆపలేదు. కొద్దిసేపటి తర్వాత బాబా ఎరిచిని పిలిపించి, "నా పరిస్థితి సీరియస్‌గా ఉంది" అని చెప్పారు. ఎరిచి, "మాకు కూడా అలాగే అనిపిస్తుంది బాబా. మీ ఇచ్చకు వ్యతిరేకంగా వెళ్ళలేక మేం నిస్సహాయంగా ఉన్నాము" అన్నాడు ఎరిచి.
ఆ రోజు మధ్యాహ్నం బాబా కోరుకున్నట్లు గట్టిగా బాబా ఛాతీని కొట్టలేకపోయినందుకు బాబుకు బాధగా ఉంది. అతన్ని ఓదారుస్తూ బాబా ఎరిచ్చిని ఇలా అడిగారు. "బాబు నీకు ఎలా కనిపిస్తున్నాడు?" అన్నారు బాబా. "బాబుకు సాటి ఎవరూ లేరు బాబా" అన్నాడు ఇరిచ్చి. ఆపై అతనిని వెళ్ళమని బాబా సౌజ్ఞ చేశారు. నైట్ వ్యాన్ నైట్ వాచ్‌మెన్ డ్యూటీలో సహాయం చేయడానికి మెహ్రాజాద్‌లో వారం రోజులు ఉండేలా రమ్మని పాద్రి చెగన్‌లకు ఎరిచ్చి కబురు పంపించాడు. పాద్రి ఆ సాయంత్రం తన మోటారు సైకిల్‌పై వచ్చాడు. పాద్రి మెహ్రాబాద్‌ను విడిచిపెట్టి మెహ్రాజాద్‌కి వెళ్ళాక మెహ్రాబాద్‌లో ఉండే మహమ్మద్ మస్తు పాద్రి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు సిద్ధూని. బాబాకు ఆరోగ్యం బాగాలేదు. మెహ్రాజాద్‌లో ఉండే మండలికి సహాయం చేయడానికి రమ్మని పాద్రికి కబురు వచ్చిందని చెప్పాడు సిద్ధు మహమ్మద్ మస్తుతో. ఇది విన్న మహమ్మద్ మస్త్ అన్నాడు, ఎప్పుడూ ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడే అతడు ఆ రోజు చాలా స్పష్టంగా పాద్రి రేపు తిరిగి వచ్చేస్తాడు అన్నాడు మహమ్మద్ మస్తు. లేదు లేదు, బాబా అతన్ని వారం రోజులు ఉండడానికి పిలిపించారు అన్నాడు సిద్ధు. అప్పుడు మహమ్మద్ మస్త్ అన్నాడు, రేపు దాదా ఇక్కడికి వస్తున్నారు. ఆయన గుస్తాదీతో చేరనున్నారు అన్నాడు. అంటే మహమ్మద్ మస్తు బాబాని దాదా అని పిలిచేవాడు. చాలా స్పష్టంగా ఎప్పుడు మహమ్మద్ మస్తు మాట్లాడినా అర్థమయ్యేది కాదు. కానీ ఈసారి మాట్లాడినప్పుడు చాలా స్పష్టత ఉంది అని రాస్తున్నారిక్కడ. పాద్రి రేపు తిరిగొచ్చేస్తాడు. అలాగే బాబా కూడా ఇక్కడికొస్తారు. ఎలా వస్తారు అంటే ఆయన గుస్తాదీతో చేరనున్నారు అని చెప్పాట. అంటే 1958లోనే గుస్తాజీ మరణించాడు. పాద్రి మెహ్రాజాద్ చేరుకున్న తర్వాత బాబా గదిలోకెళ్ళాడు. పాద్రి రాక బాబాకు నచ్చకపోయినప్పటికీ అతనిని భోజనం చేయమని సూచించారు. అతనికి పగటి డ్యూటీ ఇవ్వబడుతుందని చెప్పారు. నేను నిన్ను పిలిచినప్పుడు రా అని సౌజ్ఞ చేశారు. అంత ఇదిలో కూడా చూడండి, ఆయన ప్రణాళిక ప్రకారమే వెళ్ళాలది. పాద్రి ఇక్కడికి రావడం బాబాకిష్టం లేదు. అంటే అతను చేసే వర్క్ వేరే ఉంది కనుక బాబాకిష్టం లేదు. కానీ అది అర్థం చేసుకోలే మండలి వాళ్ళు. పాద్రిని వచ్చేసాడు పాద్రి. మండలి వాళ్ళు పిలవగానే. ఎన్నో నెలల తర్వాత సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు 2 గంటల పాటు బాబా గాఢంగా నిద్రపోయారు. బాబా నిద్రలో గురక కూడా పెట్టారు. బాబు బాబా మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు అతని మదిలో ఆలోచన దాడి మొదలైంది. మెదిలే ఆ ఆలోచనలు రూపుదాల్చినట్టు కనిపించాయి అంటూ బాబు ఇంకా ఇలా చెప్పుకొచ్చారు. మేము బాబా శరీరాన్ని మెహ్రాబాద్‌కి తీసుకువెళ్తున్నట్లు, వేలాది మంది జనం ఏడుస్తూ వస్తున్నట్లు నేను చూశాను. పత్రికా విలేకరులు వచ్చి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. ట్రస్ట్ కాంపౌండ్ ప్రాంతం, నేనక్కడ పనిచేయడం మరియు నా వద్ద చాలా మంది పనిచేయడం నేను చూశాను. అలా కుర్చీలో కూర్చున్నప్పుడు అతని ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచనతో దాడి మొదలెట్టింట. బాబా ప్రశాంతంగా నిద్రపోతున్నారు కానీ, ఇది ఆలోచనలన్నీ ఒక రూపకల్పన అయిపోతున్నాయి. అంటే బాబా శరీరం వదిలేసినట్టు, అది మెహరాబాద్‌కి తీసుకొచ్చినట్టు, చాలా మంది జనాలు ఏడుస్తున్నట్లు, పత్రికా విలేకరులందరూ ప్రశ్నలు గుప్పించేస్తున్నట్టు, చాలా చాలా ఆలోచనలొచ్చాయి అని చెప్పారట తర్వాత బాబూజీ. బాబా నిద్ర నుండి మేలుకున్న తర్వాత ఈ నొప్పులు మొదలయ్యాయి. రాత్రి 9:15 ప్రాంతంలో బాబా వాత్సల్యం, సంతోషం కలగలిసిన చూపులతో బాబుతో ఇలా చెప్పారు. "నేను ఈ శరీరాన్ని కాదని గుర్తుంచుకో" అన్నారు బాబా. అలోబా రాత్రి 10 గంటలకి కాపలా డ్యూటీకి వచ్చాడు. బాబా బాబుని వెళ్లి విశ్రాంతి తీసుకోమన్నారు. అయితే ఒక గంట తర్వాత బాబుని మళ్లీ పిలిపించారు. ఈసారి బాబుతో రెండే 2 పదాలలో యాద్ రఖ్ అన్నారు. అంటే గుర్తుంచుకో అన్నాడు. అంటూ బాబా అంటారు, నేను ఈ శరీరాన్ని కాదు అని మళ్ళీ సౌజ్ఞ చేశారు. యాద్ రఖ్ అనడమే కాకుండా మళ్ళీ నేను ఈ శరీరాన్ని కాదు అని సౌజ్ఞ చేశారు. ఇదే విషయాన్ని ఎన్నో ఏళ్లుగా చాలా సార్లు చెబుతూనే ఉన్నారు బాబా. కానీ ఈసారి మాత్రం ఆ మాటలు బాబుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. బాబా చెప్పిన మాటలు అక్షర సత్యాలని బావుకి మొట్టమొదటిసారిగా గ్రహింపు కలిగింది. బాబా కంఠధ్వని నీరసంగా ఉన్నప్పటికీ ఆ శబ్దం స్పష్టంగా వినబడింది. దాని తీవ్రత, ఆ తీవ్రత ప్రభావం చాలా శక్తివంతంగా ఉంది.
అవి నా మనస్సుపై ఎంత అద్భుతమైన ముద్ర వేశాయంటే బావూజీ చెప్తున్నాడు. బాబా మాట్లాడుతున్నారనే విషయాన్ని నా మనసు నమోదు చేసుకోలేకపోయింది అంటున్నాడు. అలా అని ప్రశ్నించను లేను. అంటే ఆయన యొక్క సౌజ్ఞ మాటలా అనిపించింట. యాద్ రఖ్, నేనీ శరీరాన్ని కాదు అని అంటున్నారు కదా! ఇవన్నీ కూడా బాబా మాట్లాడినంత అనుభూతి కలిగింట ఆ సౌజ్ఞ. అవును బాబా, బాబా అంటే ఈ శరీరం కాదు అన్నాను నేను. గాబరా పడకు. నా గురించి ఆందోళన చెందకుండా వెళ్ళి పడుకో అన్నారు బాబా బావు కేసి తిరిగి. బావు తన గదికి తిరిగి వచ్చాడు. 2 గంటల తర్వాత బాబా అతని కొరకు మళ్ళీ కబురు పంపారు. అతడొచ్చాక బాబా మళ్ళీ నా గురించి ఆందోళన చెందకు, వెళ్ళి నిద్రపో అన్నారు మళ్ళీ. ఆ రాత్రి బాబా వద్ద పెండు కూడా డ్యూటీలో ఉన్నాడు. ఒక సందర్భంలో బాబా అతనికి ఏదో చెప్పాలనుకున్నారు. కానీ నొప్పి కారణంగా ఎప్పటివలే చేతులు కదపడం కష్టమైంది బాబాకి. పెండు బాబా సౌజ్ఞను అర్థం చేసుకోలేకపోయాడు. బాబాను సౌజ్ఞలు చేయడం ఆపమని వేడుకున్నాడు పెండు. బాబా 2, 3 సార్లు ప్రయత్నించారు. ఆ తర్వాత చేతులు కదలిక ఆగిపోయింది. బొంబాయిలో ఉన్న డాక్టర్ గిండేకి రాత్రి 9:30 ఆది సీనియరు మళ్ళీ ఫోన్ చేశాడు. మరునాడు బొంబాయి నుండి మెహ్రాజాద్‌కి వచ్చే ముందు దారిలో పూణేలో ఆగి, బాబా యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి డాక్టర్ గ్రాంట్‌తో సంప్రదించాలని చెప్పాడు. నాడీ వ్యవస్థ సంబంధమైన సమస్యలతో పాటు ఇతర విషయాలను అదనంగా చర్చించవలసి వస్తే బొంబాయిలో ఇద్దరు వైద్య నిపుణులు సిద్ధంగా ఉన్నారని గిండే చెప్పాడు. అవసరమైతే వారిద్దరూ శనివారం నాడు ఉన్నపళంగా మెహ్రాజాద్ రాగలరని, అహ్మద్‌నగర్ నుండి ఫోన్ చేస్తే చాలు అని డాక్టర్ గిండే ఆది సీనియర్‌తో అన్నాడు. అంతా సవ్యంగా ఉన్నట్లయితే తాను శుక్రవారమే బయలుదేరి వచ్చేస్తానని కూడా గిండే చెప్పాడు. అంటే వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే బాబా పరిస్థితి రోజు రోజుకి దారుణంగా ఉంటోంది. ఆయన మరి ఆయన యాక్సెప్టెన్స్ ఉంటే గాని వీళ్ళు రాలేరు. కానీ ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు వీళ్ళు. అకంటే పూనా నుంచి అప్పట్లో ఇప్పట్లా మరి కమ్యూనికేషన్ అంటే చాలా కష్టంగా ఉండేది. అందుకని పూనా వెళ్లి, పూనా నుంచి ఆయన పరిస్థితి కనుక్కొని, ఆ తర్వాత బాంబేలో డాక్టర్‌లను కూడా లైన్‌లో పెట్టి అందరూ కలిసి శనివారం వద్దాం అనుకుంటున్నారు. తాను మోటార్ సైకిల్‌పై వచ్చాడు పాద్రి. మెహ్రాబాద్‌ని విడిచిపెట్టి మెహ్రాజాద్ వెళ్ళాక, మెహ్రాబాద్‌లో ఉండే మస్తు పాద్రి ఎక్కడికి వెళ్ళాడు అంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే శుక్రవారం బయలుదేరి శనివారం అనుకున్నది శుక్రవారం వచ్చేస్తానన్నట్ట గిండే. జనవరి 30వ తేదీ రాత్రి బాబా 4 గంటలు విశ్రాంతి తీసుకున్నారు. అందులో 2:30 గంటలు నిద్రపోయారు. ఉదయం 3:45కి బాబా ఎరిచ్చి పెండు, పాద్రి, బావు మరియు గోహెన్‌లు పిలిపించారు. ఆగకుండా వచ్చిన ఈడ్పు నొప్పుల కుదుపులు బాబాను మంచం మీద ఎత్తిపడేశాయి. అందరూ బాబా శరీర భాగాలను నొక్కి పట్టుకున్నారు. కాని ఆ కుదుపులు బాధాకరంగా ఉన్నాయి. బాబాకు వీపు భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంది. తన శరీరంలో గుండా విద్యుత్తు ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోందని బాబా చెప్పారు. అవతారుని స్థితి ఊహకందనిది. ప్రతి ఒక్క కుదుపుతో అతని శరీరంలోని ప్రతి అంగాన్ని తన ప్రేమికులకు, విశ్వానికి అర్పిస్తున్నారు బాబా. సత్యంను పోషిస్తూ నిలిపి ఉంచేది మాయ. ఆ మాయ కోసం బాబా తన దేహాన్ని త్యాగం చెయ్యడం ద్వారా మాయ యొక్క శక్తులను బలహీనపరుస్తున్నారు. బాబా ఇలా వ్యాఖ్యానించారు. మాయా నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నది, కాని నేనే గెలుస్తాను అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. ఈ శిలువ వేత మరో 7 రోజులుంటుంది. ఆపై అంతా చక్కబడేలా ఒక మలుపు తీసుకుంటుంది. 7 రోజుల తర్వాత నేను నా బాధల నుండి 100% విముక్తి పొందుతాను అన్నారు మెహర్ బాబా. బాబా పడుకున్న వైపు నుండి మరొక వైపు తిరిగి పడుకున్నారు. ఎరిచి బాబా శరీరానికి మర్దనా చేస్తున్నారు. ఉన్నట్టుండి బాబా చిటికి వేశారు. బాబా సంజ్ఞలు చదవడానికి ఎరిచి ముందుకు వంగాడు. బాబా అన్నారు, అయితే నేను మాత్రం మళ్ళీ వస్తాను. నేను తిరిగి వస్తాను అన్నారు బాబా. బాబా ఇలా ఎందుకు చెబుతున్నారో ఎరిచికి అర్థం కాలేదు. కాని గుజరాతీ వార్తాపత్రికలో ఒక కథను 10 రోజుల ముందు తాను బాబాకు చదివి వినిపించినట్లు గుర్తు వచ్చింది ఎరిచికి. ఆ కథ ఏంటంటే,
1500 సంవత్సరాల క్రితం బౌద్ధ మతానికి మఠాధిపతి అయిన టిబెటన్ లామా గురించినదది. పురాతన కథ ప్రకారం ఒకరోజు లామా మఠాన్ని విడిచి వెళుతూ మరలా తిరిగి వస్తానని చెప్పాడు, కానీ ఎప్పటికీ రాలేదు. అతని శిష్యులు వారి తర్వాత తరాలు మఠంలోని అతని గది శుభ్రంగా చెక్కు చెదరకుండా ఉంచుతూ, అతని మంచం మీద దుప్పట్లు దిండ్లు మార్చుతూ, అతను వాడే నీటి పాత్రను నింపుతూ, అతడు ఏ క్షణంలోనైనా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ కథ గుర్తుకు రాగా ఎరిచ్ అన్నాడు, ఓహో, మీరు ఆ మఠాధిపతిని ఉద్దేశించి చెబుతున్నారా అన్నాడు ఎరిచి. బాబా, అవును, లామా తిరిగి రాలేదు, కాని నేను తిరిగి వస్తాను అని సౌజ్ఞ చేశారు. ఇక జనవరి 31 తేదీ ఉదయం వరకు ఈడ్పు నొప్పులు కొనసాగాయి. ఉదయం 7 గంటలకు పురుష మండలి వారిని టిఫిన్ కోసం బయటికి పంపించి బాబా స్త్రీలందరినీ తన గదికి పిలిపించారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, బాబా సమక్షంలో మెహ్రా ఉన్నప్పుడు ఎప్పుడూ ఎప్పుడూ బాబాకి ఈడ్పు నొప్పులు కుదుపులు వచ్చేవి కావు. అలాగే డాక్టర్ గ్రాంట్ లేదా గిండే ఉన్నప్పుడు కూడా బాబాకు నొప్పులు కుదుపులు వచ్చేవి కావు. దీనిని గమనించిన మండలి వారికి అర్థమైంది ఏంటంటే, ఈడ్పు నొప్పుల కుదుపులను బాబా అనుమతిపై తన శరీరంపైకి రానిచ్చినప్పుడే అవి తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాబాకు గెడ్డం గీసింది మెహ్రా. మణి, గోహెర్, రానో, మెహ్రూ మరియు నాజాలు బాబా గదిని సర్ది శుభ్రం చేశారు. అందుకే బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడండి, దర్శించిన వాళ్ళకి అప్పుడే విచ్చిన గులాబీ పువ్వులా బాబా ఉన్నారు అంటే చాలా మందికి డౌట్ వస్తుంది. సిక్కయితే చాలా మంది గెడ్డం గీసుకోలేరు కదా! అలా లేరు, బాబా చాలా ఫ్రెష్‌గా ఉన్నారంటే ఈ పుస్తకం ద్వారా, ఈ గ్రంథం ద్వారా మనకేమర్థమైంది? జనవరి 31 తేదీని కూడా బాబాకి షేవింగ్ జరిగింది. అంటే గెడ్డం గీసింది మెహరా. ఎందుకంటే స్త్రీ మండలి తట్టుకోలేరు, ఆయన ఈడ్పు నొప్పులు చూడలేరని, తట్టుకోలేరని అప్పుడు చాలా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించేవారట. అలాగే డాక్టర్ గ్రాంటు, గిండే అప్పుడు పురుష మండలికి అర్థమైంది. ఈ ఈడ్పు నొప్పులు బాబాని ఏమీ బాధించవు. ఆయన కావాలని తెచ్చుకుని బాధ పెట్టించండి అంటేనే అవి కూడా బాబాకి విధేయత చూపించాయన్నట్లుగా. ఆయన తన ప్రణాళిక ప్రకారమే ఇదన్నీ చేసుకున్నాడు కనుక, ఈ ఈడ్పు నొప్పుల కుదుపులను బాబా అనుమతిపై తన శరీరంపైకి రానిచ్చినప్పుడే, అంటే బాబా రమ్మంటేనే వచ్చే ఈడ్పు నొప్పులనమాట. లేతే వస్తే మరి నీవు ఉండాలి కదా! స్త్రీ మండలున్నప్పుడు ఉండాలి. గ్రాంటు, గిండే వీళ్ళున్నప్పుడు ఉండాలి కదా! ఉంటే నిజంగా. అది అందుకనే మండలి చెప్తున్నారు. అవి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే బాబా యాక్సెప్ట్ చేస్తేనే ఈ బాధలు, అంటే తండ్రి యాక్సెప్ట్ చేశాడు అంటే కేవలం మానవుల మీద ప్రేమ, దయ, కరుణ కారణంగా మన సంస్కారాల భారాన్ని మోస్తూ ఆయన అన్ని శారీరక బాధలు పడ్డారండి. బాబాకి గెడ్డం గీసింది మెహ్రా. మిగతా వాళ్ళందరూ కూడా బాబా గదిని సర్ది శుభ్రం చేశారు. ఉదయం 8 గంటలకు ఎరిచ్చి, పెండు, పాద్రి, బావు, చెగన్ మరియు ఫ్రాన్సిస్లు బాబా కబురు పంపించారు. మణి, రానో మరియు గోహెర్ కూడా ఉన్నారు. కాకాబారియా కూడా గదిలోపలికి వచ్చి కింద కూర్చున్నాడు. బాబా తన గెడ్డం చూపిస్తూ ఎరిచ్చితో ఇలా అన్నారు, మెహ్రా ఎంతో నున్నగా నా గెడ్డం గీసింది కదా అన్నారు. ఆపై బాబా పురుషులందరినీ ఉద్దేశించి, నా ఆరోగ్యానికి సంబంధించి గోహెరు బాధ్యురాలు కాదు, నేను భగవంతునని గుర్తుంచుకోండి. అంటే టైం దగ్గర పడుతోంది కదా! బాబా సహజంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, మెహ్రా యొక్క గెడ్డం ఎంత బాగా గీసింది అని అంటూ, ఒకవేళ ఇన్ కేస్ తను బాడీ డ్రాప్ చేస్తే గోహెర్న్ అంటారు కదా! డాక్టర్‌వై దగ్గరుండి నువ్వు ఎందుకు ఇది చెయ్యట్లేదని అంటారని బాబా చెప్తున్నారు. అసలు గోహెర్ బాధ్యురాలు కాదు, నేను భగవంతుడినని గుర్తుంచుకోండి అంటున్నారు. మరోసారి తీవ్రమైన ఈడ్పు నొప్పులు, కుదుపులు మొదలయ్యాయి. పురుషమండలి బాబాను మంచానికి అదిమి పట్టుకున్నారు. కుదుపులు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. విశ్వం యొక్క ప్రయోజనం కొరకు తన దేహాన్ని దివ్య ప్రేమ యొక్క బలిపీఠంపై త్యాగం చేస్తున్నారు బాబా. అలా చేయడం ద్వారా తన చిట్ట చివరి విశ్వాత్మక బాధను అనుభవిస్తున్నారు బాబా. డాక్టర్ గిండే గుర్తు చేసుకుంటూ బాబా అన్నారు, అతడొచ్చాడా అని కొన్నిసార్లు ఆరా తీశారు. ఆయన జీ అనే సంజ్ఞ చేసి ప్రతిసారి, అంటే ఆ సంజ్ఞ చేసిన ప్రతిసారి కూడా తీవ్రమైన కుదుపులు ఆయనను కుదిపేస్తూ భరించలేని నొప్పి ఆయన ముఖంలో కనిపించింది.
గత రాత్రి మండలి హాలు నుండి హఫీజు యొక్క 3 ద్విపదలు పెయింట్ చేయబడిన బోర్డును తీసుకుని రమ్మని బాబా అలోబాని ఆదేశించారు. అలోబా ఆ బోర్డును ఉదయం 10 గంటలకు బాబా పడగ్గదిలోకి తీసుకువచ్చి డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉంచారు. తరచుగా ఉటకించబడే ఈ 3 ద్విపదాలు ఇలా ఉన్నాయి. హఫీజు యొక్క ద్విపదలు మనకు తెలుసండి. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఈ హఫీజు కవితల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఆ లోతుల్లోకి వెళ్దాం. అంటే అది ఒక ద్విపదల కింద కాకుండా దాని అర్థాన్ని తెలుసుకుంటే ఆ చివరి గడియల్లో బాబా ఎందుకు ఆ బోర్డుని తీసుకొచ్చి తన బెడ్ మీద పెట్టుకున్నారో మనకు అవగతమవుతుందన్నమాట. చాలా అద్భుతంగా 'అవతార్ మెహర్‌లో' ఈ హఫీజు సూక్తుల గురించి చాలా వివరంగా ఇచ్చారు. ఆ సబ్జెక్ట్‌ని మరొకసారి మళ్ళీ మననం చేసుకుందాం. ఈ ఈ ద్విపదలు ఏమని రాశారు అంటే, హఫీజు అదృష్టవంతుడైన ఒక బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా అమలు చెయ్యి. అది మొదటిది. రెండోది, గురువు నుండి నీవు విన్న దానిని తప్పు అని ఎప్పుడూ చెప్పకు. ఎందుకంటే, ఓ నా ప్రియమైనవాడా, ఆయనను అర్థం చేసుకోవడంలో నీ సమర్థతలోనే లోపం ఉంది అన్నది రెండోది. ఇక మూడోది, నన్ను అజ్ఞానం నుండి విడుదల చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినా అది సంబంధిత వ్యక్తులందరికీ అత్యధిక ప్రయోజనం కొరకే చేస్తాడు అని హఫీజు ఇచ్చిన ఆ 3 ద్విపదలని బాబా ఆ బోర్డుని తీసుకొచ్చి తన రూమ్‌లో పెట్టుకున్నారు. మరి మిగిలిన విశేషాలు రేపు మళ్ళీ బుధవారం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వర గారు. జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర